పంచుకుని వాక్యంలో పెడతాను. ఎందుకంటే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంచెం మాటలు పంచుకున్నాను. ఈ సమయంలో నా పేరు భాగ్యరాజు. తెనాలి ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తూ ఉన్నాము. నేను మా పాస్టర్ గారి ఇరువురు కలిసి గత 25 సంవత్సరాలుగా దేవుని కప్పంలో ప్రభు పని చేస్తూ ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి అనేక రీతిగా అనేక ప్రాంతాల్లో తన పరిచయం కొరకు తీసుకువెళ్తూ ఉన్నాడు. మాకు కుటుంబ విషయంలో అనేక సమస్యలు కష్టాల్లో కూడా దేవుడు తీసుకొచ్చాడు. 98లో నేను ప్రభువుని అంగీకరించాను. అప్పటికి 18 సంవత్సరాల వయసు నాది. 98కు ముందు 3 సంవత్సరాలు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. 95లో నా 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్కి వెళ్ళి నాకంటే గొప్ప లేడని జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఎంతగా పాడు చేసుకున్నా అంటే మా ఊరిలో నాకు ఒక మంచి పేరు పెట్టారు. ఆ పేరు గాలోడు. ఏ మూలకెళ్ళినా గాలోడా అని పిలిచేవాళ్ళు, అని పలికేవాడిని. అది నాకున్న మంచి పేరు. 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో గాలోడు అనే పేరుతో ఆ టైటిల్ తొడుక్కుని మా ఊరంతా తిరిగేవాడిని. ఆ టైటిల్తో అనేక మంది కుర్రోళ్ళని వెనకాల వేసుకొని తాగడానికి, తిరగడానికి, చేయడానికి చలవిడి జీవితం. ఎందుకంటే పనికెడితే 500 వస్తే 300 ఇంట్లో ఇచ్చేవాడిని. 100 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని, 400 నా ఖర్చులు వాడుతున్నవాడిని. అడిగితే తిట్టేవాడిని. అవసరమైతే రివర్స్ అయి కొట్టేవాడు కూడా. అంత మూర్ఖంగా ప్రవర్తించిన నా జీవితానికి దేవుడు ఒక కడుపు నొప్పి అనే ఒక ఎఫెక్ట్ పెట్టాడు. ఈ కడుపు నొప్పితో అనేక హాస్పిటల్కి వెళ్ళాను. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు, స్కాన్కి చెప్తున్నారు, ఏం లేదన్నారు. ఇట్లా అనేక హాస్పిటల్ తిరిగి వచ్చిన తర్వాత ఒక రోజున సినిమా చూసి వెళుతూ ఉన్నాను. మా ఊరు నైట్ ఫస్ట్ షో చూసి వెళుతూ ఉండగా ఒక మైక్ ఎంత ఉన్నారు, వాక్యం వినబడతా ఉంది. ఆ వాక్యం ఏంటంటే యవన కాలంలో కాడి పెట్టన్నారు, నువ్వు వీళ్ళు కాడి ముట్టున్నాడు యెహోవా అని. అప్పుడు 98వ సంవత్సరం మార్చి నెల 2వ వారం శ్రమల దినాలు జరుగుతూ ఉన్నాయి. మాది ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్. నా పేరు దాంట్లో భాగ్యరాజు కాదు, మరియదాసు. ఆర్సీఎంలో 3వ రోజున జ్ఞానస్థానం ఇచ్చారు. జ్ఞానస్థానం అంటే తెలుసా మీకు? పితా పుత్ర పవిత్రాత్మ ఆమె అని చెప్పి నీళ్ళు తీసుకుని జిమ్మి ఇట్లా సిద్ధి గుర్తేస్తారు. ఇది జ్ఞానస్థానం అనే బాగు చేస్తాం ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్లో. నాకు 3వ రోజున జ్ఞానస్థానం ఇచ్చారు. అలా నేను ఆర్సీఎంలో ఫాదర్ గారికి రైట్ హ్యాండ్గా ఉండేవాడిని. అంటే ఎలా అంటే ఇక ఫాదర్ గారు మందిరంలోకి వచ్చేటప్పుడు దూపం వేయాలా, దూపాన్ని ఊపుకుంటూ తిరిగేవాడిని. ఆయన అప్పం పెట్టేటప్పుడు మనకి బల్లారం ఇస్తారు కదా, అట్లా అప్పమను ద్రాక్షరసం వచ్చేటప్పుడు ప్లేట్ ఇలా గడ్డ కింద పెట్టేవాడిని. ఇక ఫాదర్ గారు ఇంటి తట్టు వెళ్ళేవాడిని. అట్లా ఉండేవాడిని. అయితే ఫాదర్ గారు చేసేవన్నీ వాస్తవం, ఇదే సత్యం అనుకుని అలా నేను కూడా సత్యం అనుకుని జీవితాన్ని గడిపినవాడిని నేను. ఇక గడుపుతూ ఉండగా ఆ మైక్ యంత్రం వినగానే నాకు బాగా కోపం వచ్చింది. పాస్టర్ని బాగా కొట్టేవాడిని, తిట్టేవాడిని అండి. ఇచ్చలవిడి జీవితం. పాస్టర్ అంటే గవర్నమెంట్ కాదు నాకు. ఎందుకంటే కోడిగుడ్ల కోసం, కోడి మాసాల కోసం పాస్టర్ ఎర్ర కష్టపడే పత్రం తెలియదు మీకు అని చెప్పేసి ఇచ్చలవిడిగా ఆ విధానంలో అలా ప్రవర్తించాను. అంత భయంకరంగా జీవించాను. అలాంటి పరిస్థితుల్లో ఆ వాక్యం వినగానే బాగా కోపం వచ్చింది. ముసలోళ్ళు ముత్తుకోవడం అవసరం లేదంట, ఇంటికి యవనస్తులే కావాలంట. యవనస్తులు సొలొమోను ఏమన్నాడు? దినము సాగు సుఖించము, నీ హృదయము సంతృప్తి వచ్చి ఇష్టం వచ్చి ప్రవర్తించన్నాడు, అనిపించమన్నాడు. ఈయన చూస్తున్నాము ఎవరి కాలం ముందు రమ్మంటున్నాడు. అసలు ఈ పాస్టర్ దొరికితేనా అని కోపం వచ్చింది. ఆ కోపం రాగానే ఆయన ఆ మాటలో ఒక మాట నాకు వినబడింది. ఏమిటంటే, నేను స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. అప్పుడు స్వస్థత కోసం నేను అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ అన్నిలు, వారితో సహవాసం చేస్తుంటే నేను అనేక పుణ్యక్షేత్రాల వాళ్ళు అక్కడికి వెళ్తే మేలు జరిగింది, ఇక్కడికి వెళ్తే మేలు జరిగింది అని వెళ్ళడం ప్రారంభించాను. ఇలా నాకున్న కడుపు నొప్పి కోసం చాలా ప్రయత్నాలు చేశాను. ఆ టైంలో స్వస్థపరచు యెహోవా అనే మాటకు నాకు సైకిల్ బ్రేక్ పడింది. ఆగిపోయాను. వింటూ ఉన్నాను ఆయన చెప్తున్న మాటలు. వింటూ ఆయన అంటున్నాడు కదా, నీ పాపాలను ఒప్పుకుంటే అన్నాడు. నేనేం పాపం చేస్తాను? క్వశ్చన్ మార్కు. నేనేం పాపం చేయలేదు కదా. నేను పాపం చేస్తే నేను ఒప్పుకోవాలి కదా, నేనేం పాపం చేయలేదని ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఏమని తెలుసా? పాన్పురాక్ తింటాం పాపం కదా అంటే 5 పట్లాలు ఒకసారి తీసి చేతిలో పోసుకొని ఎట్లా కొట్టి పొడంతో లోపల పోతే బొగ్గి లోపల వస్తే కానీ ప్రశాంతం ఉండేది కాదు నా పాట. అది నా వరకు నేను ఖర్చు పెట్టుకున్నాను ఆలోచనతో జీవితాన్ని గడిపాను. అది పాపం కాదా అని చెప్పడం ప్రారంభించాడు. సిగరెట్ తాగడం పాపం కాదా? సిగరెట్ అంటే బర్గీ బ్రాండ్ తప్ప వేరే బ్రాండ్ వాడేవాడిని కాదు. అది రోజుకి 5 బిట్లు తాగబెట్టేవాడిని. అంటే 50 సిగరెట్ పర్ డేకి నా లైఫ్లో నేను ఖర్చు పెట్టేది. కనుక ఆ యొక్క బర్గీ సిగరెట్ లేకపోతే చుట్ట తాగేవాడిని. ఎక్కడైనా సూర్యులో దాచుకుంటారు ముసోళ్ళు, వాళ్ళు ఆ చుట్ట సూర్యులో దాచుకుని వెళ్ళిపోవడం, ఆశం పరిగెత్తుకొని వెళ్ళిపోవడం, ఆ చుట్ట తీసుకొచ్చుకోవడం, తాగేయడం.
ఇలా చుట్టదాటి జీవితాన్ని గడిపేవాడు. అది పాపం కాదు. ఇట్లా నేను చేస్తున్న ప్రతి దాన్ని సేవకుడు ఎత్తి చూపిస్తుంటే నాకు అనిపిస్తుంది, అంతకు మునిపేమో ఇది యవ్వన కాలం ముందు ఇలా చేయటము సంతోషకరం, నీ హృదయాన్ని సంతృష్టిగా ఉంచుకోమని చెప్పి దేవుడే చెప్పాడు కదా. ఇదంతా యవ్వన కాలం ముందు ఇదంతా ఒక అనుభవం అనుకున్నాను, కానీ పాపం అనుకోవాలి. ఎప్పుడైతే సేవకుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడు అప్పుడు అనిపించింది, ఓహో నేను పాపం చేస్తున్నానా అని. అప్పుడు ఇంటికి వచ్చి నేను కళ్ళంతా నీళ్ళు పెట్టుకుని అడగడం ప్రారంభించాను. ఏడుస్తూ ఆ శ్రమల దినాల్లో మందిరానికి వెళ్ళంగానే దగ్గర మనలాగానే దగ్గర మాకు సంఘం 500 మంది దాకా ఉంటారు. మందిరానికి శ్రమల దినాల్లో 200-300 మంది దాకా వస్తారు. నేను మందిరానికి వెళ్ళంగానే నన్ను చూసి కింద నుంచి రే గారుడ ఏడవస్తున్నాం అన్నారు. మందిరం అడుగు పెట్టగానే రే గారుడ ఏదా నువ్వు వచ్చేది కాదు ఈ ప్లేసు, నువ్వు రావద్దు ఎడిగెత్తుకోతున్నాం అన్నారు. అనేసరికి వాళ్ళని పట్టించుకోకుండా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాను. వచ్చే వాళ్ళందరూ తిట్టడం ప్రారంభించారు. ఎందుకని వెనక కూర్చున్నా, మన క్యారెక్టర్ మంచిది కాదు కదా, ఊళ్ళో మనకంటూ ఒక మంచి పేరు ఉంది కదా, మనకేం వెనకాల కూర్చున్నా. వెనకాల కూర్చుంటే ఆ గడప దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ చూడటం తిట్టడం ఇక లాభం లేదు అనుకుని ముందుకు వచ్చి కూర్చున్నా. పాదరి గారి గదిలింపు వచ్చి, ఎందుకంటే గడప దగ్గర ఉండి తిడుతున్నారు కదా, ముందుంటే పాదరి గారు ఉంటారు కదా, తిట్టరు కదా, అందుకని ముందుకు వచ్చి కూర్చునేవాడు. ఇలా 1 రోజులు ముందు కూర్చోవడం ప్రారంభించాను. కూర్చోగానే నా అంతటి నేను పశ్చాత్తాపడటం ప్రారంభించాను. నేను పాపిని, నన్ను క్షమించాను. ఈ బయట ఎవరేమన్నా బాధపడేవాడు కాక ఇంటికి వెళ్ళంగానే మా నాన్నగారు మా అమ్మతో అన్నాడు, అమ్మా ఈ పరిగమనుడు పట్టుకున్నాడు బాగుండేది, ఇక అనవసరంగా పుట్టి అందరినీ వాడేశాడు, మన పేరు చెడగొట్టేశాడు ఊళ్ళో, ఇది చచ్చిపోయినా బాగుండేది. అట్లాంటి ఇప్పుడు దేవుని కూడా వదిలిపెట్టేటట్లేడు ఈ పరిగమనుడు. దేవుడు దగ్గరికి ఆయన ఏం చేస్తాడో భయమేస్తున్నామా అన్నాడు. దేవుడిని ఏం చేస్తాడో భయమేస్తున్నామా అని చెప్పి మాట్లాడాడు మా నాన్నగారు. చాలా బాధ అనిపించింది. నాకు ఏడవడం ప్రారంభించి, ఎందుకంటే అప్పటి వరకు నేను చేస్తున్న ప్రతిదీ, నా 18వ ఏట వరకు నేను చేస్తున్న ప్రతిదీ ఏమనుకుంటున్నానంటే, నా ప్రాణమా తినము తాగు చూపించుము అని దామోతుడు చెప్పుకున్నట్టుగా, నేను యవ్వన కాలం ముందు మీరు సంతృష్టి ఉంచుకుని మన సురమా చెప్పుకున్నట్టుగా ఇదంతా హ్యాపీనెస్ లైఫ్ అనుకున్నారు. కానీ ఇదంతా పాపము, ఇదంతా శాపకరమైంది అని నేను అనుకోలే. ఎప్పుడైతే సావుకుడు ఆయన ప్రభు నన్ను కూడా ఆ పరలోకాన్ని చేర్చినప్పుడు, అయ్యా నాకు వాక్యం చెప్పిన ఆయన ఎవరయ్యా అని అడిగితే ఆయన చూపిస్తే, ఓహో పలానా అనుకుంటా, ఎంతవరకు సేవకుడు ఎవరు నాకు తెలియదు. అలా ఆ మాట విని నేను పశ్చాత్తాపడటం ప్రారంభించాను. ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ప్రభు సేవలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అందరంలో నువ్వు లేచి పలానా వాక్యం చెప్పంటే ప్రారంభించాడు. త్రోసివేయబడిన రాయి తలకు 3 రాయి వాక్యం చెప్పని చెప్పేసి మాట్లాడడం ప్రారంభించాడు. అప్పటికి బైబిల్ అంటే ఏం తెలియదండి, వాక్య అనుభవం కూడా నాకు లేదు. నేను ఫాదర్ గారిని వెళ్ళి అడిగానయ్యా ఇది పరిస్థితి. అప్పుడున్న ఫాదర్ గారిని అడిగితే, మీకు క్యాటకిస్ట్ గారు ఉన్నారు కదా, ఆయన అవకాశం ఇస్తే చెప్పండి అన్నారు. క్యాటకిస్ట్ గారిని అడిగారు, అయ్యా వాక్యానికి అవకాశం ఇస్తారా? అరే గారుడా నీకు వాక్యానికి అవకాశం ఇస్తే సంగమంతరం తిడతారా అన్నాడు. అనేసరికి స్తోత్రం అనుకున్నా, ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆయనంతటి ఆయన పిలిచి పలానా టైంలో వాక్యం చెప్పన్నాడు. వెళ్ళానండి, వాక్యం చెప్పాను. ఒళ్ళంతా తడిసిపోయింది. కిందకు వచ్చాను, ఆ చెమటలకు ఒళ్ళంతా తడిసిపోయింది. నేను ఏడుస్తున్నాను. వచ్చి 200 మంది ఆడడం ప్రారంభించారు. వాళ్ళు ఎందుకు ఎడుతున్నారో తెలియదు, నేను ఎందుకు ఎడుతున్నా నాకు అర్థం కాదు. అందరూ కళ్ళంలో నీళ్ళు పెట్టి ఆడవడం ప్రారంభించారు. నేను ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉండగా ఆ ఏడుపుకి నేను అనుకున్నా, ఇంకేముంది వీళ్ళందరూ కలిసి కొట్టడం కూడా కొడతారు, ఇప్పుడు వరకు గారుడా అని పిలిచారు, ఇప్పుడు వరకు ఇంకే కొట్టం కూడా కొడతారు, ఎందుకు పెడుతున్నారు అర్థం కాలేదని అనుకుంటా ఉంటే, ఆ వాక్యం చెప్పిన వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నాలో ఉన్న ఆ గాలుడు అనే పిలుపుని పక్కన పడేయడానికి దేవుడు నన్ను నిలబెట్టాక వాక్యం చెప్పించడం నేను అనుకున్నా. అప్పటి నుంచి అయ్యా వందనాలు అయ్యడం ప్రారంభించాను. ఆ తర్వాత మోకరించి ప్రార్థిస్తుండగా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ కుమారుడా భయపడతాం, పేరు పెట్టి మాట్లాడుకుంటారు నుంచి ఆ కుమారుడ భాగ్యరాజు భయపడుకుని నీకు తోడైన దేవుడు అని ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం చూస్తున్నాను, ఆకాశంలో ఒక చందమామ తెల్లగా ఉంది, దానిలో నుంచి ఒక చక్కటి ప్రతిరూపం జీసస్ రూపాన్ని చూస్తూ ఉన్నాను. ఆకాశం అంతా తేజవంతంగా కనబడుతుంది. కింద పచ్చని చెట్లు చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి. అట్లా ఆ వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం నుంచి నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. నేను వింటా ఉన్నాను, స్వరాన్ని వింటున్నా, వ్యక్తిని చూస్తూ ఉన్నాను. ఆ కుమారుడ భాగ్యరాజు భయపడుతూ నేను తోడైన దేవుడును, నేను స్వస్థపరుస్తాను కానీ అన్నాడు. కానీ అనగానే భయం వేస్తుంది, వెనకాల ఏదో భూమి ఉంది దాన్ని. ఎందుకంటే అబ్బాయి మంచోడే కానీ అన్నారంటే ఏదో వెనకాల మైనస్ ఉండేది. ఎందుకంటే మా తెలుగు టీచర్ గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు 10th క్లాస్లో ఉండగా అలా చెప్తూ ఉండగా దాన్ని అలాగా ఫాలో అయిపోయాడు. అడిగాను ప్రభా ఏంటయ్యాను, నువ్వు నా పరిచయం చేయాలి అన్నాడు. ఒకటే పెట్టారు, ప్రభా దండం పెడతా, నేను చూపులు చిన్నోళ్ళ కనపడతాను, అదీగాక నా వల్ల కాని పరిస్థితి, ఏదైనా ఉద్యోగం ఇస్తే అందరు దశంభాగం ఇస్తాను, నేను దశంభాగం వేయలేను, 50 తీసుకెళ్ళింది.
పాస్టర్ గారికి 50 వంతు ఇస్తా, 10 వంతు మాత్రమేను 50 వంతు పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారిని అవసరమైతే ఇంకా పోషణలు కావాల్సి వస్తే అవసరం ఓటీటీ చేసి కూడా పోషిస్తానయ్యా, అంతేగాని నా వల్ల అయితే కాదయ్యా అన్న. ప్రభు నాతో అన్నాడు, కుమారుడు ఇదే వారం రోజులు ఇదే మాట ప్రభు సేవ చేయమన్నాడు, నా వల్ల కాదని నేను అన్నా. నా 18 ఏళ్ళ దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నేను అన్న, ప్రభా నాకు చదువు పడను, ఇంజనీరింగ్ చేయాలి, ఇంటర్మీడియట్ చేస్తాను, ఎంపీసీ చేస్తా, బైపీసీ చేస్తా, నేను ఇంజనీరింగ్ చేయాలి ప్రభు, నాకు అవకాశం ప్రభా, నిశ్చితమైన సేవ చేస్తాను అవకాశం అంటే లేదు, నా సేవ చేస్తాను కమిట్మెంట్ చేస్తాను. నేను ఎవరా ప్రభు అట్టను వదిలిపెడతాడని 3 అడిగే దేవుని దగ్గర. ఏమడిగాను? ఒకటి, ప్రభా నేను బ్రతికినంత కాలం నువ్వు నాతో మాట్లాడాలి, నేను బ్రతికినంత కాలం నువ్వు నాతో మాట్లాడాలని ప్రభుని అడిగాను. రెండోది, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభు అని అడిగాను. మూడోది, జనాలు ఎవరు నేను పిలవను, ఒకవేళ తీసుకొస్తే వాక్యం చెప్తాను. నేను అమ్మ వాక్యం చెప్తారండి, అయ్యా వాక్యం వినండి, నేను ఎవరిని పిలవను. ఇట్లా నువ్వు ఎవరైనా తీసుకొచ్చి అనుకో వాడు వాక్యం చెప్తా. ఈ 3 పనులు నువ్వు చేస్తే నీ సేవ నేను చేస్తాను. ఎందుకంటే ఆ 3 పనులు ఆయన చేయడు, నేను ఆయన సేవ చేయకుండా తప్పించుకోవచ్చు నా ఉద్దేశం. అలా నేను ఆ 3 పనులు ప్రభు దగ్గర పెట్టాను. పెట్టంగా ఆయన ఏమంటాడు తెలుసా, 3 పనులు బ్రాండెడ్ చేస్తాను, వీళ్ళు వాక్యం చెప్పు అన్నాడు. చర్చిని గొర్రె అనుకున్నా. ప్రభువానికి స్తోత్రమయ్యా, కొందరైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించి అనేక ప్రాంతాల్లో పరిచయలో క్రీస్తు రాకడ వర్తమానులుగా, క్రీస్తు 2వ రాకడ వర్తమానులుగా ప్రపంచ దేశాల్లో అనేక మన రాష్ట్రాల్లో కూడా, మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన పరిచయం కొరకు ఊరేగిస్తూనే ఉన్నాడు ఆయన పని కోసం. ఎందుకంటే ఇక మాట ఆయన నమ్మిన వారిని ఆయన అన్నడని విడిచిపెట్టాడు. ఆమె Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో
సాగిపోయేదము నూతన వత్సరములో శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఐ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఐ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఐ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఐ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్